తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 11 మంది నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు ఇచ్చింది. సిట్ ఆస్తులను అటాచ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై అభ్యంతరాలుంటే చెప్పాలని ఆదేశించింది. స్కామ్ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంలో పలువురికి నోటీసులు ఇచ్చింది ఏసీబీ కోర్టు. లిక్కర్ కేసులో సిట్ ఆస్తులను అటాచ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని 11 మందికి నోటీసులు ఇచ్చింది. పలువురు డిస్టిలరీ డైరెక్టర్లు, బ్యాంకులు లిక్కర్ కేసులో నిందితులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో రాజ్ కేసిరెడ్డి, చాణక్య, కాశీ చైనుల శ్రీనివాస్, పైలా దిలీప్, వరుణ్ పురుషోత్తం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎస్ఎన్జే షుగర్స్ సంస్థలు, ఎస్బీఐ చెన్నై, ఐసీఐసీఐ హైదరాబాద్, విజయవాడ ట్రెజరీ ఆఫీస్కు కూడా నోటీసులు ఇచ్చింది ఏసీబీ కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక అప్డేట్. ఏ8 నిందితుడిగా ఉన్న చాణక్య హైకోర్టులో బెయిల్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. బెయిల్ పిటిషన్పై దిగువ కోర్టుకు వెళతానని హైకోర్టుకు తెలిపారు చాణక్య. వైసీపీ హయాంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించింది. ఆ సమయంలో 3,500 కోట్ల అవినీతి జరిగిందని కూటమి పార్టీలు ఆరోపించాయి. ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటైంది. అయితే ప్రభుత్వమే స్వయంగా విక్రయాల సంగతి చూసినప్పుడు అవినీతి జరగడానికి అవకాశం ఎక్కడని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.